వినపడుతుందా? చెప్పండి అన్న, వినిపిస్తుంది. ఈ ఈ హాస్టల్స్ అసలు ఉంచాలా మన తెలుగు రాష్ట్రాల్లో? ఇదివరకు మీరు చదువుకునే రోజుల్లో, మనం చదువుకున్న రోజుల్లో హైదరాబాద్ వచ్చినా, లేకపోతే విజయవాడ వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా ఒక రూమ్ తీసుకుని ఒక 4-5 కలిసి ప్రశాంతంగా వాళ్లే వంట చేసుకుని చదువుకుని ర్యాంకులు తెచ్చుకుని ఐఏఎస్ ఐపీఎస్ అయ్యి ఈ ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం అందరూ కూడా పదవులు పొందారు. ఇప్పుడు ఇది వచ్చాక కొత్తగా వచ్చింది ఏంటంటే కోట్లాది రూపాయల దందాన్ని పెంచి పోషించడం, ఆరోగ్యాలు నాశనం చేసుకోవటం, స్ట్రెస్తో సూసైడ్ చేసి చనిపోవటం, ఉల్టా కేసులు పెట్టించుకోవటం. మీకు కూడా మంచి బిజినెస్ వచ్చింది విద్యార్థి సంఘ నాయకులుగా. మీరు వెళ్ళి తనిఖీలు చేయటం, మీ మీద కేసులు పెట్టించుకోవటం. అంటే ఒక 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయనేది మీకు ఒక 5 ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవి చాలా ఇంకేమైనా కావాలా మీ విద్యార్థి సంఘ నాయకులకి? గజేంద్ర గారు చెప్పండి. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, గత 75 రోజుల నుంచి ఈ యొక్క పోరాటంలో భాగస్వామ్యమైనటువంటి సత్యనారాయణ గారికి, అదేవిధంగా మా విద్యార్థి సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో అది వ్యవస్థలు కాదు, అది శ్మశాన వాటికలని తెలియజేసేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఎందుకంటే హాస్టల్లో విద్యార్థులు ఆ రోజుల్లో ప్రభుత్వ హాస్టల్లో చదివిపిస్తే ఒక ప్రయోజకుడు అయ్యి ఒక మంచి పౌరుడుగా తయారవుతాడని ఒక నమ్మకంతో ప్రభుత్వ హాస్టల్లో వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ ఈ కార్పొరేట్ హాస్టల్లో వేసి డబ్బులు ఇచ్చి రోగాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఈ దేశంలో ఉన్నదంటే దానికి కారణం ఎవరు? అధికారులు. ఈ యొక్క అధికారులు కానీ, తల్లిదండ్రులు కానీ, ప్రభుత్వాలు కానీ ఇవన్నీ వ్యవస్థలు చూస్తున్నట్లయితే నాకెందుకు, నాది మీది, మీది మనది అనే ఈ భావన వెళ్ళి మనది అనే భావన ఎప్పుడు వస్తుందో ఆ రోజు వీళ్ళు బాగుపడే పరిస్థితి ఉంటుంది. ఈ రోజు ఈ హాస్టల్ పైన ఎన్ని కమిటీలు ఉంటాయి ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఒకటి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంటాడు, డిఐఈఓ. 2 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ FSSAI ఉంటుంది. అదేవిధంగా ఆర్థిక నిఘా విభాగం ఉంటుంది, ఎడ్యుకేషనల్ రెగ్యులేటరీ అండ్ ఫీ మానిటరింగ్ కమిటీ ఉంటుంది, మున్సిపాలిటీ ఆరోగ్య శాఖ అధికారులు ఉంటారు. లాస్ట్ గా విద్యాశాఖ మంత్రి, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ CIE ఏపీ అండ్ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇలాంటి అధికారులు 5 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి దందాలు ఒకే ఒక హాస్టల్ కూడా పర్మిషన్ లేదు అంటే వాళ్ళ ధైర్యం ఏంది, వీళ్ళ యొక్క ధైర్యం ఏందని అడుగుతున్నాం. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద పానీపూరి బండి అమ్మేవాడు కూడా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ లేకపోతే కార్పొరేషన్ దగ్గర వాడు పర్మిషన్ తీసుకొచ్చి మురిక్కాల పక్కన అమ్మేటువంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో చిన్న ఇంటరాప్షన్. హైదరాబాద్ మహానగరంలో సపోజ్ ఏ కుక్కటిపల్లిలో JNTU దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుందంటే పాపం ఎక్కడి నుంచో, అనంతపురం నుంచో, అమలాపురం నుంచి వచ్చిన ఒక అతను ఒక చిన్న డబ్బా పెట్టుకుంటాడు. వాడిని ఆగమేఘాల మీద ఆ డబ్బాని లిఫ్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు మీద కేసు పెడతారు. ఏది ఫుట్పాత్ మీద పెట్టుకుంటే పద్ధతిగా. కానీ విచ్చలవిడిగా ఒక నిమిషం బరి తెగించి ఒక అపార్ట్మెంట్లో హాస్టల్లో రన్ చేస్తుంటే, అసలు నాసిరకం వంటలు పెడుతుంటే వీళ్ళకి ఎవరికి కళ్ళు కనపడవా? అధికారులకు కానీ మంత్రులకు కానీ? అధికారులకి ప్రభుత్వాలకి కనిపించిన కంటికి నల్ల అద్దాలు పెట్టించుకొని ఏసీ రూములో కూర్చొని బ్యాగులు నింపుకొని సంసారం చేసేటువంటి అధికారులు, ప్రభుత్వాలు ఉన్న రోజులు మా విద్యార్థులు పిట్టల లెక్క చనిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులు. బాల్యంలో మంచి ఆరోగ్యాన్ని, విద్యను అందిస్తే వాడి దేశాన్ని, ప్రపంచాన్ని మంచి సమాజం వైపు నడిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. 20 ఏళ్ళకే అల్సర్లు, కడుపు నొప్పులు, కడుపు ఉబ్బరాలు, లేదా ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇంకా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి మనం చూసాం. కార్పొరేట్ విద్యా సంస్థలు చదివేటువంటి ప్రతి పిల్లవాడికి చిన్న అద్దాలు తగిలించుకుని ఉంటారు. 3వ తరగతి అయినా 5వ తరగతి పిల్లవాడికి. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ విద్యార్థులు కళ్ళ అద్దాలు ఏది కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడే వాళ్ళకి అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి వీళ్ళు దందా కొనసాగించే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వాలు నిర్లక్ష్యము, అదేవిధంగా అధికారులు నిర్లక్ష్యము కంటికి కనిపడినట్టు ఉంటుంది. తల్లిదండ్రులు కూడా ఏదో హాస్టల్ వేస్తే నా పిల్లాడు ఏదో చదివేస్తాడు, ఏదో ఈ దేశాన్ని లేకపోతే పెద్ద IAS ఆఫీసర్ అయిపోతాడని ఒక భ్రమలో బతుకుతున్న రోజులు. నాణ్యమైన విద్య ప్రభుత్వాలలో కానీ ప్రైవేట్ వ్యవస్థలో కానీ 2 చోట్ల కూడా
ఎక్కడ దొరుకుతుంది అని అనలైజ్ చేసుకొని విద్యార్థుల్ని బంగారు భవిష్యత్తుని ప్రశాంతమైన వాతావరణంలో చదువు చెప్పే పరిస్థితి ఉండాలి. ఈ యొక్క హాస్టల్లో ఫుడ్ ప్లేట్ పట్టుకొని జైల్లో ఉన్నటువంటి ఖైదీల లెక్క ప్లేట్లు పట్టుకొని నిలబడుకొని పురుగుల అన్నము, ఆ నీల సాంబారు, మగ్గిపోయినటువంటి పప్పులు ఇచ్చి, ఇంతకుముందు మీరు అన్నట్టు ఆ శారద గారు, మేడం పేరు నేరెళ్ళ శారద, తెలంగాణ నేరెళ్ళ శారద గారు అక్కడికి వెళ్ళి సందర్శించిన అప్పటికి కూడా ఆ రోజుటికి లేదా మరుసటి రోజుకి వాళ్ళు ఫుడ్ నాణ్యంగా అందించి మళ్ళీ మూడో రోజు యథార్థంగా పాడిందే పాడరా పాస్పల్ల దాస అన్నట్టు మళ్ళీ కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ పర్యవేక్షణ కమిటీ నిరంతరం నెలకొకసారి తనిఖీలు చేసి ఏదైతే లేదు, ఎందుకంటే మనం తనిఖీలు చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్ని హాస్టల్ కూడా మూసేయాలి. ఎందుకంటే ఒక్క హాస్టల్ కూడా పర్మిషన్ లేనటువంటి పరిస్థితి ఉంది. ఒకే ఒక హాస్టల్ కూడా పర్మిషన్ లేకుండా అంత ధైర్యంగా మహానగరాల్లో హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, విజయవాడ, వరంగల్ ఇలాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఏ విధంగా నడిపిస్తారని అడుగుతున్నాం. ఎవరు అండదండలు చూసుకొని హాస్టల్ నడిపిస్తున్నాం అడుగుతున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు చిన్న ఒక కొట్టును పెడితే మేఘాల మీద తీసుకెళ్లిపోయి పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయడమో లేకపోతే దాన్ని సీజ్ చేయడమో జరిగేటువంటి పరిస్థితుల్లో దర్జాగా పర్మిషన్ లేకుండా 3 బిల్డింగ్లు, ఒక టేబుల్ పరిచి గాలి లేని వెలుతురు లేనటువంటి పరిస్థితులు ఉంటుంది. రెండో విషయం, అమ్మాయిలకి అబ్బాయిలకి కామన్ బాత్రూమ్లు ఏ విధంగా వాడతారు? ఇది మానవ హక్కుల మీద దాడిగా భావిస్తాం మేము. ఎందుకంటే స్వేచ్ఛని, భద్రతని పిల్లలకి మనం కలిగించాలి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుందో ఆ ఆలోచనలే పెద్ద తరగతిలో కొనసాగిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఈ మేల్ ఫీమేల్ కామన్ బాత్రూమ్స్ వాడే దగ్గర ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా అధికారులు ఉన్నారు, దీనికి సపరేట్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. జిల్లా విద్యా అధికారి డిఐఓ ఏం చేస్తున్నాడు? స్టేట్ ఉమెన్స్ కమిషన్ అది ఉంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఉంది, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ ఉంది, రాష్ట్ర మహిళా కమిషన్ ఉంది, రాష్ట్ర విద్యాశాఖ కమిషన్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఉంది. మరి ఇన్ని డిపార్ట్మెంట్ ఉండి కూడా ఈ కామన్, ఎందుకంటే కామన్ మొన్న 2023లో ఒంగోలులో శ్రీ చైతన్య కాలేజీలో కామన్ బాత్రూమ్ వాడుతున్నాయని ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. అలాంటి ఫిర్యాదులు వచ్చిన తర్వాత కూడా స్పందించకుండా ఈ అధికారులు నిమ్మక నీరెత్తినట్టుగా ఉంటే ఈ దేశం, ఈ రాష్ట్రం ఏ విధంగా బాగుపడుతుందని మనం అడుగుతున్నాం. ఇది మానవ హక్కుల మీద దాడిగా మేము భావిస్తున్నాం. వెంటనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంల దగ్గరే విద్యాశాఖ ఉంది, వాళ్ళు వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే సరి, లేదంటే వెంటనే ఆ విద్యాశాఖను వేరే వాళ్ళకి అప్పగించి దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. రెండో విషయం, హైకోర్టు, సుప్రీంకోర్టు 2 కూడా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు సుమోటోగా స్వీకరించి వెంటనే కేసు ఫైల్ చేసి వాళ్ళకి తగిన న్యాయం చేయవలసిందిగా మేము ప్రధాన డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా ఏకమై పార్టీలకి అతీతంగా అన్ని విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కలిసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భరతం పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్పొరేట్ వ్యవస్థలని భరతం పట్టే వ్యవస్థ కూడా మాకు ఉంటుందని మేము గర్వంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణం తెలంగాణలో ఉండే విద్యార్థులు, వాళ్ళ యొక్క బలిదానాలు, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి. అదేవిధంగా ఇక్కడ మేము కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు తలుచుకుంటే ఖచ్చితంగా కార్పొరేట్ వ్యవస్థ ఈ యొక్క అవినీతి అక్రమాలను బయటపెట్టి మొత్తం వ్యవస్థలను కూకటి వెళ్తూ కూడా పెరిగేటువంటి పరిస్థితి మాకుంటది. కాబట్టి 2 ప్రభుత్వాలు కూడా గుర్తు పెట్టుకోండి అని అడుగుతున్నాం. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి? మేము అడుగుతున్నది ఒకే ఒకటి, పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వమంటున్నాము. అంతేగాని మాకేదో ఉచిత పథకాలు ఇవ్వడము లేకపోతే ఇంకోటి ఇవ్వడం మేము అడగడం లేదు. మేము అడుగుతున్నది ఉచిత విద్యను అడుగుతున్నాం, ఉచిత వైద్యాన్ని అడుగుతున్నాం. ఈ రెండింటి మాకు ఉచితం ఏమని మేము మనస్ఫూర్తిగా విద్యార్థి సంఘ నాయకులుగా కోరుకుంటున్నాం. రైట్ గజేంద్ర